దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇద్దరు అగ్రనేతల పర్యటనలు ఉండటంతో ఆయా పార్టీల్లో ప్రచార జోరు కనిపిస్తోంది. నాదెండ్ నుంచి నేరుగా నిర్మల్ చేరుకుంటారు రాహుల్. అక్కడ జనజాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి నేరుగా అలంపూర్ వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత అలంపూర్ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. పార్టీ నేతలతో భేటీ అయ్యి ప్రచారం జరుగుతున్న తీరుపై ముఖ్య నేతలతో చర్చిస్తారు. అనంతరం ఆయన ఢిల్లీ తిరిగి వెళ్తారు. మరోవైపు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ లో ప్రచారం చేయనున్నారు. 3 చోట్ల జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట నుంచి కాగజ్ నగర్ ఎస్పీఎం క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7:30 పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రసంగించి పశ్చిమ బెంగాల్ బయలుదేరతారు. రైట్ అక్క, తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో అటు బీజేపీ తరపు నుంచి బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా, అలాగే కాంగ్రెస్ తరపు నుంచి రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. సో వెంకట్, అటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరపు నుంచి, ఇటు బీజేపీ నుంచి హోంమంత్రి అమిత్ షా కూడా ప్రచారంలో హోరెత్తించనున్నారు ఈ రోజు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ పర్యటనలు ఏ జిల్లాలో, ఏ టైమింగ్స్ లో ఉండనున్నాయి, ఎప్పుడు తెలంగాణకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది? ప్రచారానికి ముగింపు దశ చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. మే 13 అంటే దాదాపు 8 రోజులు పోలింగ్కు సమయం ఉంది. ప్రచారానికి కేవలం 6 రోజులు మాత్రమే ప్రచారానికి చివరి రోజుగా ఉండే అవకాశం ఉంది. ఇక 11 సాయంత్రం వరకు ప్రచారానికి తెరపడి ఉంది. 13న పోలింగ్ జరగనుంది. అందులో భాగంగానే ఇక ఎన్నికల ప్రచారానికి పెద్ద స్థాయిలో నేతలందరూ కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు. ఇటు కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలందరూ కూడా రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక బీజేపీ అంశానికి వస్తే ఇవాళ అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లలో అమిత్ షా ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. ఆదిలాబాద్లో ఎన్నికల ప్రచారం, తర్వాత బహిరంగ సభలో పాల్గొనబోతారు. నిజామాబాద్లో కూడా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఆయన ఎన్నికల ప్రచారం చేయబోతారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. మల్కాజ్గిరి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈటెల రాజేందర్ అభ్యర్థిగా ఆయన పాల్గొనబోతున్నారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడబోతున్నారు. ఇట్లా ఇవాళ 3 సెగ్మెంట్లలో అమిత్ షా పర్యటన ఉండబోతుంది. అట్లనే 9వ తారీఖు మరోసారి, ఈ నెల 9న మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు అమిత్ షా. 9, 11 2 రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. 9న చేవెళ్ళ, అలాగే 10 భువనగిరి, నాగర్ కర్నూలు సెగ్మెంట్లలో ఆయన భారీ బహిరంగ సభలలో పాల్గొనబోతున్నారు. ఇవాళ 9, అట్లనే 10, 11 ఈ 2 రోజుల్లో కూడా భారీ బహిరంగ సభల్లో తెలంగాణలో పర్యటించబోతున్నారు. చివరి రోజు 11వ రోజు చివరి రోజు కాబట్టి అమిత్ షా ఆ రోజు తెలంగాణలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం చేయబోతున్నారు. అట్లనే ఈ నెల 8న మోడీ రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ప్రత్యేకంగా కరీంనగర్ వేములవాడలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. 8వ తారీఖు రోజు ఆయన రాష్ట్రానికి కరీంనగర్, అట్లనే వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించబోతున్నారు. అట్లనే 10వ తారీఖు రోజు మహబూబ్ నగర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. అక్కడే నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి, పాలమూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా మోడీ, ఇటు అమిత్ షా, నడ్డా మొత్తం కూడా తెలంగాణలో ఎన్నికల సమరంలో పాల్గొనబోతున్నారు. ఖచ్చితంగా డబుల్ డిజిట్స్ సాధించే దిశగా బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇప్పటికే
ఆ, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఇప్పటికే ఉంది. రాజ్యాంగం మార్పు బీజేపీ చేస్తుంది, రిజర్వేషన్ల మార్పు రాజ్యాంగం మార్పుతో రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తుంది అనేది ఇద్దరి మధ్యలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు ఏం మాట్లాడతారనేది అయితే ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. అట్లనే కాంగ్రెస్ అంశంకు ఒకవేళ ఒకసారి వస్తే ఇవాళ రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ ఆయన 12:50 ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడ నిర్వహించే జనజాతర బహిరంగ సభలో ఆయన ఆదిలాబాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అట్లనే ఆదిలాబాద్ నిర్మల్లో జనజాతర సభలో ప్రసంగించిన తర్వాత నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎర్రవల్లి క్రాస్ రోడ్లో ఆయన ఇవాళ జనజాతర సభలో పాల్గొనబోతున్నారు. అట్లనే అక్కడ తెలంగాణ అంటే గద్వాల్, పాలమూరు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటారు కాబట్టి అక్కడ నిర్వహించే జనజాతర సభలో గద్వాల్ ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించబోతున్నారు. ఇట్లా ఇంకంటే దాదాపు 6 రోజులు మాత్రమే ప్రచారానికి చివరి తేదీ ఉంది కాబట్టి ఈ నెల 11వ తేదీన సాయంత్రం వరకు ప్రచారం ఉంది కాబట్టి ఈ ప్రచారం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు బీజేపీ కాంగ్రెస్ జాతీయ నేతలందరూ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇటు దాదాపు 9 లక్షల కోట్లకు పైగానే నిధులు ఇచ్చామని ఒకవైపు బీజేపీ చెబుతోంది. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది గాడిది గుడ్డు అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది, మాటల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. రైట్ వెంకట్, అయితే ఇప్పటికే ఈసారి జరిగే ఎన్నికల్ని అటు తెలంగాణలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనుకునే చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ నుంచి అటు అమిత్ షా కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, ఇటు రాహుల్ గాంధీ కానీ ఇటు తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారంటే ఏ విధంగా ఈ ఎన్నికలు తీసుకున్నారో కూడా మనకు అర్థమవుతుంది. అయితే మరి ముఖ్యంగా ఈ రోజు జరిగే ఈ పర్యటనలో ఏదైతే జనజాతరలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారో ప్రజల్లోకి ముఖ్యంగా ఏ అంశాలను తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా బీజేపీ 10 ఏళ్లలో చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు 9 లక్షల కోట్లు ఇస్తున్నామో అని బీజేపీ చెబుతుందో ఆ 9 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఇచ్చారు, ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారనే దాని మీద స్పష్టంగా ప్రజల్లోకి బీజేపీ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా రాజ్యాంగం మార్పు, అభివృద్ధి, సంక్షేమం అటు ఉంచితే ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ నేతల్లో జాతీయ నేతలు ఒక రకంగా మాట్లాడుతున్నారు, రాష్ట్ర నేతలు ఒక రకంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఈ మధ్యకాలంలో దుష్యంత్ కుమార్ గౌతమ్ కూడా మాట్లాడినటువంటి మాటలు చూసినాం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో సెక్యులర్ పదాన్ని బలవంతంగా చేర్చింది, దాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రద్దు చేస్తామని. అంటే సెక్యులర్ వల్ల బీజేపీకి లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు సెక్యులర్ పదం ఉండడం వల్ల బీజేపీకి ఏం చేయగలుగుతుంది దాన్ని తొలగించి అనేది కూడా ఒక రకంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దేశవ్యాప్తంగా సెక్యులర్ దేశంగా ఉండేది బీజేపీకి ఇష్టం లేదు, ఒక హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తుంది, హిందుత్వ దేశంగా మార్చాలని ప్రయత్నం చేస్తుంది, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగంతో పాటు మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళ రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది, ఇవన్నీ కూడా అంశాలు ప్రధానంగా ఒక ఎజెండాగా ముందుకు తీసుకొస్తుంది బీజేపీ. ఈ బీజేపీ వచ్చే ఎన్నికల్లో కనుక మరొకసారి వస్తే మాత్రం దేశంలో స్వేచ్ఛ అనేది ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ప్రధానంగా తీసుకెళ్తున్నటువంటి అంశం ఉంది. ఇదే గత కొన్నాళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి అంశాలు ఖచ్చితంగా రాజ్యాంగము, ఇటు రిజర్వేషన్లు, ఈ మైనారిటీల పైన ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని చెప్తుంది బీజేపీ పార్టీ. కాబట్టి ఎందుకు ఈ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీ ఇలాంటి దుందుడుకు పద్ధతులు ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. నిజంగా రాజ్యాంగం మారుస్తారా, రిజర్వేషన్లు రద్దు చేస్తారా, నిజానికి అన్ని వర్గాలు సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ సంక్షేమ వర్గాలకు ఎందుకు ఇంకా వెనుకబడి ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టాలి ప్రధానమంత్రి స్థాయిలో. కానీ ఒక రకంగా ప్రధానమంత్రి ప్రసంగం కూడా గతంలో మనం చూసినాం. తాలిబొట్లు అంటే
ఈ దేశ Okay, right. సంపదకు ముస్లింలే వారసులు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ దేశ సంపదకు ముస్లింలే కారణం, ముస్లింలే హక్కు ఉంటుంది. అందుకే హిందువుల ఆస్తులు తీసుకొని ముస్లింలకు పంచుతారు. అది మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందనేది ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కోవాలని చూస్తూ ఉంది. బీజేపీ కూడా 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టినాం. తెలంగాణలో భారీ అభివృద్ధి చేపట్టినాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిధులు ఎన్ని, 2014 నుంచి 2024 వరకు బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి నిధులు ఎన్ని, దీని మీద చర్చకు సిద్ధమంటూ కూడా ఒకవైపు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరినటువంటి నేపథ్యం ఉంది. బహిరంగ లేఖ కూడా రాశారు. కాబట్టి రెండు పార్టీల మధ్య ఒకవైపు సంక్షేమం, మరొక వైపు రాజ్యాంగం రామరాజ్యం, ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. నిజంగా రాజ్యాంగం కావాలా లేదా రిజర్వేషన్లు రద్దు కావాలా, రాజ్యాంగం రద్దు కావాలా అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రామరాజ్యం అంటుంది, రాజ్యాంగం రద్దు అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం కావాలి, రామరాజ్యం కాదనేది కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యలో వచ్చే ఎన్నికలు ఉంటాయి. ఈ రెండు పార్టీలే హోరాహోరీగా ప్రచారంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు ఏ వైపుకుంటారనేది అయితే ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.